నమస్తే అండి, వెల్కమ్ టు praveentechtips. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే సామ్సంగ్ గెలాక్సీ f22 స్మార్ట్ ఫోన్ స్పెక్స్ రివ్యూస్ లో చిన్న క్వశ్చన్ సపోర్ట్ అయిందండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం అన్నమాట. సో మీరు ఆన్ స్క్రీన్ మీద చూసుకోవచ్చు, వాళ్ళు ఈ మెయిన్ హైలైట్ ఏం చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ స్నాప్డ్రాగన్ 750G ప్రాసెసర్ అనేసి మెన్షన్ చేసి హైలైట్ తీసుకుంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 750G ప్రాసెసర్ వస్తుంది. ఫుల్ హెచ్డి 120 రిఫ్రెష్ రేట్తో పాటు గొరిల్లా గ్లాస్ డిస్ప్లే వస్తుంది అన్నమాట. వాయిస్ ఫోకస్ ఉంది, 50 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది, 5000 mAh బ్యాటరీ, 12 5G బ్యాండ్స్, పవర్ కూల్ టెక్, ఆటో డేటా స్విచ్ కూడా ఉంది. సో ఇవి స్మార్ట్ ఫోన్ కూడా మెయిన్ హైలైట్స్ అన్నమాట. బై స్పెక్స్ గైస్, ఇక్కడ స్పెక్స్ స్టార్ట్ చేసే ముందు నేను ప్రైస్ చూపించేస్తాను. అండ్ ప్రైస్ చూసుకుంటే మీరు ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. 15,999 ఉందండి, 16,000 రూపీస్. 128GB స్టోరేజ్, 4GB ర్యామ్ వేరియంట్ అన్నమాట. ఫ్లిప్కార్ట్లో కొత్తగా 360 V1 వచ్చింది. సో 360 మనం అయితే స్మార్ట్ ఫోన్ని రొటేట్ చేసుకోవచ్చు. టాప్ టు బాటమ్ అయితే ఏం లేదు, కానీ ఇక్కడ కొన్ని ఆప్షన్స్ చూసుకుంటే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. అండ్ గైస్ ఇక్కడ చూసుకుంటే సైడ్లో సిమ్ కనెక్టర్స్ ఉన్నాయన్నమాట. బ్యాక్ సైడ్లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది విత్ ఎల్ఈడి ఫ్లాష్. సో స్మార్ట్ ఫోన్ గైస్ మంచిగా ఉంది. అండ్ ప్రైస్ అఫీషియల్ వెబ్సైట్లో కూడా అంతే ఉంది, 15,999 అంటే 16,000 రూపీస్ ఉంది అన్నమాట. సో మెయిన్ ప్రాసెసర్ యొక్క కోర్లు చూసుకుంటే 8 కోర్స్ వస్తున్నాయి గైస్. అండ్ 2.2 GHz 4 కోర్లు, 1.8 GHz మిగతా 4 కోర్లు వస్తున్నాయి. అండ్ 198 గ్రామ్స్ అన్నమాట, కొంచెం వెయిట్ అనిపించచ్చు. ఆఫ్టర్ కోర్ వస్తుంది ప్రాసెసర్. డిస్ప్లే చూసుకుంటే 6.6 ఇంచెస్ డిస్ప్లే వస్తుంది గైస్. నా హ్యాండ్కి అయితే పెద్దగా అనిపిస్తుంది. TFT డిస్ప్లే అనమాట. ఫుల్ హెచ్డి ప్లస్ రెజల్యూషన్ వస్తుంది, 18x2408 రెజల్యూషన్తో పాటు వస్తుంది. తర్వాత కెమెరా మెయిన్ చూసి అందరూ కూడా కెమెరాకే కాబట్టి కెమెరా చూసుకుంటే 15 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్. సో 15 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా వస్తుంది. ఐ థింక్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో అండ్ డెప్త్ గానే వస్తుంది. బై ఎందుకు ఇచ్చారు బై అంటే నేనైతే 2 మెగాపిక్సెల్ కూడా ఇచ్చేది కాకుండా డ్యూల్ కెమెరా సెటప్ ఇచ్చినా బాగుండేది. కానీ 10x డిజిటల్ జూమ్ వస్తుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి అయితే 8 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది అన్నమాట, 2.2 అపర్చర్తో పాటు. అండ్ ఇక్కడ రియర్కి వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ వచ్చేసరికి అయితే 1.8 అపర్చర్, 8 మెగాపిక్సెల్ వచ్చేసరికి 2.2 అపర్చర్, 2 మెగాపిక్సెల్ వచ్చేసరికి 2.4 అపర్చర్తో పాటు వస్తుంది అన్నమాట. రికార్డింగ్ చూసుకుంటే మీరు 4K దాకా కూడా రికార్డింగ్ చేసుకోవచ్చు. 30 fps స్లోమో వీడియోస్ అయితే 480p 120 fps రికార్డింగ్ చేసుకోవచ్చు. స్టోరేజ్ గాయస్ ఇక్కడ చూసుకుంటే మళ్ళీ ఒకసారి నేను బై సైడ్ చూపిస్తే ఇక్కడ మనకి 2 స్టోరేజ్ వేరియంట్ చూపిస్తారు. అండ్ స్టోరేజ్ వేరియంట్ చేంజ్ కాగానే ర్యామ్ వేరియంట్ చేంజ్ కాగానే ప్రైస్ కూడా చేంజ్ అవుతుంది అనమాట. సో ర్యామ్ 6GB ర్యామ్ వేరియంట్ చూసుకుంటే మీకు అడిషనల్ 2,000 రూపీస్ వస్తుంది. స్టోరేజ్ సేమ్ ఉంది, స్టోరేజ్ కూడా ఏం ప్రాబ్లం లేదు. 4GB వేరియంట్ వినపడుతుంది. సో నా అడ్వైస్ ఏంటంటే గైస్, మీరు 4GB వేరియంట్ తీసుకుంటే సరిపోతుంది అనేసి. అండ్ స్టోరేజ్ అంటారా మీరు మైక్రోజ్ కార్డ్ పెట్టుకొని కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే అవైలబుల్ మెమరీస్ కూడా 103.8 సాఫ్ట్వేర్స్ ఓఎస్ అన్ని ఇన్స్టాల్ చేసినాక 103 అవైలబుల్ స్పేస్ అని వచ్చేది మెన్షన్ చేసాం. నానో సిమ్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ 3 కార్డ్ స్లాట్ వస్తుంది, 2 సిమ్ కార్డులు ఒక మైక్రోజ్ కార్డు పెట్టుకోవచ్చు. గైస్ మీరు ఆన్ స్క్రీన్ మీద చూసుకోవచ్చు 4G అండ్ 5Gకి సంబంధించిన బ్యాండ్ చూసుకోవచ్చు. అండ్ 5Gకి అయితే చాలా బ్యాండ్స్ ఇచ్చారు. నెక్స్ట్ గైస్ కనెక్టివిటీ చూసుకుంటే Type-C పోర్ట్ ఉంది. అండ్ లొకేషన్ చూసుకుంటే GPS, గ్లోనస్, బైటస్, గ్యాలియోస్ అండ్ QGSS ఉన్నాయి. డ్యూయల్ బ్యాండ్ విత్ వైఫై సపోర్ట్ ఉంది, 2.4 GHz అండ్ 5 GHz. బ్లూటూత్ వర్జన్ 5.0 ఉంది. NFC దీనికి NFC సపోర్ట్ ఉంది. వైఫై డైరెక్ట్ కూడా సపోర్ట్ ఉంది. ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటే ఆండ్రాయిడ్ అండ్ సామ్సంగ్ వల్ల One UI వస్తుంది. బేసిక్గా చూసుకుంటే సెన్సార్స్ యాక్సలరోమీటర్ సెన్సార్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది, సైడ్ మౌంటెడ్ జైరస్ సెన్సార్, జియోమెట్రిక్ సెన్సార్, వర్చువల్ లైట్ సెన్సార్ అండ్ వర్చువల్ ప్రాక్సిమిటీ సెన్సార్ కూడా అన్నమాట. ఇక్కడ థిక్నెస్ చూసుకుంటే 8.4 mm థిక్నెస్ ఉంది. సో సన్నగా అనిపిస్తుంది పట్టుకున్నప్పుడు, కానీ మీరు పౌచ్ చేస్తే మాత్రం థిక్నెస్ అయితే పెరుగుతుంది. అండ్ 2 గ్రామ్స్ 0.2 గ్రామ్స్ తక్కువ 200 గ్రామ్స్ సింపుల్ చెప్పి 198 గ్రామ్స్ ఉంది. పౌచ్ చేసారంటే పర్ఫెక్ట్గా 200 గ్రామ్స్ అయితే అయిపోతుంది స్మార్ట్ ఫోన్. 5000 mAh బ్యాటరీ సర్వైవ్. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు వేరే వీడియో ప్లేబ్యాక్స్ అవిటికి ఉన్న సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. అండ్ ఇవి స్మార్ట్ ఫోన్ ఎప్పుడు లాంచ్ మార్చ్ అయితే లాంచ్ అయింది, డిలే అయింది guys, ఏమనుకోకండి. రీజన్ ఏంటంటే ఏమంటారు ఫ్రెండ్ పీసీ బిల్డింగ్లో కొంచెం బిజీ ఉండే అండ్ వేరే క్లయింట్ వర్క్ కూడా ఉండే. సో అందుకే కొన్ని డిలేస్ అయినాయి, లైవ్ స్ట్రీమ్స్ కూడా చేసుకోలేకపోయినా అనమాట, ఏమనుకోకండి. అండ్ గైస్
ఓవరాల్గా ఫోన్ మంచిగా ఉంది. నా ఒపీనియన్లో ఫోన్ కొనుక్కోవాలంటే గైస్ ఫ్యూచర్ ప్రూఫ్ ఉంటుంది. సామ్సంగ్ బ్రాండ్ అండ్ కాల్ రికార్డింగ్ అయితే దీంట్లోనే ఉంది. మిగతా దాంట్లో అంతా తీసేసి గూగుల్ డైలాగ్ వస్తుంది. సో సామ్సంగ్ కాల్ రికార్డింగ్ తీసుకోవాలంటే సామ్సంగ్లో తీసుకోండి. మిగతా దాంట్లో అయితే మీకు దేంట్లో సెట్ కాదు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీరు ఐ థింక్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇట్లా బ్యాంక్ ఆఫర్స్ ఉంటాయి కదా. సో బ్యాంక్ ఆఫర్స్ కూడా అవి కూడా అప్లై చేసుకోండి. ఒక 1000 రూపీస్ 2000 రూపీస్ డిస్కౌంట్ అయితే పొందొచ్చు అనమాట. సో గైస్ ఇవి నా ఒపీనియన్ అనమాట ఈ స్మార్ట్ ఫోన్ మీద. అండ్ ఫోన్ కొనుక్కోవాలంటే అంటే గైస్ దీనికంటే ఆల్టర్నేటివ్స్ చాలా ఉన్నాయి. 15,000 రూపీస్లో బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఏవేవి ఉన్నాయనేసి అయితే ఒక వీడియో చేసిన, ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి. అండ్ గైస్ ఇక్కడ దాకా ఎవరైతే చూసారో వాళ్ళందరికీ థ్యాంక్స్. వీడియో అయితే నచ్చింది, మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. విత్ ఇన్ 1 డేలో రిప్లై ట్రై చేస్తాను. అండ్ చిన్న రిక్వెస్ట్ అండ్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. ఈ వీడియో ఇంతే గైస్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటిదాకా అందరూ కూడా సేఫ్గా ఉండండి.